హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో గురువారం రోజున కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు బొమ్మనపల్లి అశోక్ రెడ్డి పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏ ఒక్క రోజు రైతు కష్టాన్ని పట్టించుకొని టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయిన 4 నెలలకే రైతుల పట్ల ముసలి కన్నీళ్లు కారుస్తున్నారని అన్నారు. ఓట్ల కోసమే రైతుల వద్దకు వచ్చి ఓట్ల రాజకీయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా ఆకాంక్ష మేరకు పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ రైతుల పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని చెబుతున్న కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యుడు వినోద్ కుమార్ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని, వాస్తవాలు మాట్లాడాలని హితవు పలికారు. తెలంగాణలో నీటి ఎద్దడి ఏర్పడడానికి టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణం. కాళేశ్వరం పేరుతో లక్షల కోట్ల దుర్వినియోగం చేసి రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం సృష్టించడంతో పాటు నాసిరకం ప్రాజెక్టు నిర్మించి రైతులకు నీళ్లు అందకుండా చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీదే అని అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా మీరేం చేశారని ప్రశ్నించారు. మాజీ సింగిల్ విండో డైరెక్టర్ గోలి రాజేశ్వరరావు మాట్లాడుతూ మాజీ ఎంపీ వినోద్ కుమార్ అంటే ఎంతో గౌరవం ఉండేదని, ఇప్పుడు ఓట్ల రాజకీయం కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపడం సరైన పద్ధతి కాదని, టీఆర్ఎస్ ప్రభుత్వం నాసిరకపు పనులు చేపట్టి రైతులను కష్టాలు కుంపిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వంకే దక్కిందని అన్నారు. ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పినప్పటికీ కూడా ఇంకా వారికి బుద్ధి రాలేదని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేలా చేస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, మాజీ అధ్యక్షులు సంతాజీ, మాజీ సింగిల్ విండో చైర్మన్ గోలి రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి గొర్రె మహేందర్, కాంగ్రెస్ పార్టీ కిషోర్ మెర్బావ్, మండల అధ్యక్షులు పెండ్యాల తిరుపతి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ బాబు, కడారి రాజేందర్, శనగరపు వెంకటేష్, పాక రమేష్, శీలం అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిన్న గోపాల్పూర్ గ్రామానికి వచ్చిన గౌరవనీయులు మాజీ ఎంపీ గారు మరియు అదేవిధంగా గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే గారు ఇద్దరు వచ్చి గోపాల్పూర్ పంటలు నిన్న చూడడం జరిగింది. గత 10 సంవత్సరాల నుండి ఎప్పుడు ఎండిపోలేదా? గత 10 సంవత్సరాల నుండి మేము కాలుగు బట్ట కట్టకుండా ఎంపీ గారి ఇంటికి ప్రతి సంవత్సరాలు 10 సంవత్సరాలు తిరిగినాం. కెనాలు తప్పుడు వ్యవహారంగా తీసిందని అప్పుడు మీకు రాలేదా? అప్పుడు మా పంటలు ఎండిపోలేదా? ఇవాళనే మీకు కనిపించినాయి ఆ పంటలు? ఈ రోజే కనిపించినాయి. ఆ రోజు ఎన్ని నీళ్ళు ఉన్నా కూడా ఎన్ని క్యూసెక్లు నీళ్ళు విడుదల చేసిందో మీకు గుర్తుందా? ఈ సంవత్సరం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఈ సంవత్సరం కూడా మాకు వచ్చిన నీళ్ళు గత 10 సంవత్సరాలలో కూడా ఏనాడు రాలేదు దేవాదుల నీళ్ళు. అది ప్రతి ఒక్క రైతు కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు రాండి చర్చకు. ఇలాంటి తప్పుడు వ్యవహారాలు కాంగ్రెస్ పార్టీ మీద రుద్దకండి. రైతుల మీద ఈ విధంగా మీరు ఏదో చేస్తామని రాకండి. 10 సంవత్సరాలు మీరు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇది మీరు చెప్తే మీ మాయమాటలు నమ్మడానికి ఇక్కడ ఏ రైతు పిచ్చోళ్ళు లేరు. వినోద్ కుమార్ గారు నిన్న గోపాల్పూర్ ఎల్కతుర్తి మండలానికి సందర్శనకు వచ్చి ఎకరానికి 20,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. అతడు ఒక క్యాబినెట్ హోదాలో ఒకసారి ఎంపీగా ఒక 5 సంవత్సరాలు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా క్యాబినెట్ హోదాగా ఉన్నాడు. ఒక్కసారి కానీ ఒక 500 రూపాయలు ఎకరానికి ఇచ్చిండ్రా టీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 సంవత్సరాల పీరియడ్లో? ఒక్కసారైనా వరద వచ్చినా కానీ రాళ్ళ వాన వచ్చినా కానీ పంటలు చూసేందుకు వచ్చిండ్రా? ఈరోజు ఏదో ఎలక్షన్ నిలబడతానని పబ్బ గడుపుకునేందుకు ఓట్ల వేటల టీఆర్ఎస్లకు ఉన్నది ఒకటే, ఓట్లు వచ్చిందంటేనే ప్రజలు యాదికి వస్తారు. ఇన్ని రోజులు అధికారంగా ఉన్నప్పుడు రైతులు రాలేదు. ఇలా 500 రూపాయలు ఇస్తాం బోనస్, దానికి 100 రోజులు కాలేదు. నెక్స్ట్ వానాకాలం సంది ఇస్తామని ప్రకటించారు వాళ్ళు. 3 ఎకరాల భూమి ఇస్తాను ఇచ్చినావా నువ్వు? రైతు బంధు ఇస్తాను మన దళిత బంధు ఇస్తాను ఇచ్చినావా? ఏది ఇచ్చినావు నువ్వు? డబల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. ఇవన్నీ ఇవ్వకుండా ధరణిలో అక్రమాలు చేసినావు. ఇవన్నీ ఏది నోరెత్తలే. ఒక వినోద్ కుమార్ గారు అంటే ఒక గౌరవం ఉండే, దానికి ఒక చీప్గా మాట్లాడుతున్నావు నువ్వు. ఈరోజు వచ్చి ఎకరానికి 20,000 ఇవ్వాలని నువ్వు ఒక 500 రూపాయలు తెలియదు. నువ్వు 20,000 రూపాయలు డిమాండ్ చేసి హక్కు నీకు ఎక్కడ దాన్ని మీరు అడుగుతున్నావు? మేము ఇవాళ 5 గ్యారంటీ పథకాలు ఇచ్చినావు, 5 అమలు చేసినావు, ఇంకా చేస్తున్నావు. నువ్వు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తున్నావు, చేయలేదు. 5 సంవత్సరాలు కూడా నువ్వు ఇచ్చిన మాఫీ 70,000 90,000 చేసినావు. అది మిత్తికే పోయింది. ఇలా 2,00,000 రూపాయలు చేస్తా అన్నాడు. దానికి చేస్తాను ఒక 3 నెలల పాటు ఎట్లా చేస్తాడు? ఖచ్చితంగా ఒక 2-3 నెలల పాటు అన్నీ చేస్తారు గవర్నమెంట్. మీరు తొందరపడాల్సిన అవసరం లేదు. మీరు ప్రజలను రెచ్చగొడతారు ఓట్ల కొరకు. ఇది ప్రజలు గమనిస్తారు, మీకు తగిన బుద్ధి చెప్తారు. అయినా మీరు ఏం చేయలేదని మీకు బుద్ధి చెప్పి ప్రజలకు ఎత్తదించినా ఇంకా మీకు బుద్ధి రాలేదంటే ఇంకా ఎప్పుడు వస్తుంది? ఒకసారి ఆలోచించుకోర్రి. పత్రికా విలేకరులకు నమస్కారం. నిన్నటికి నిన్న గౌరవ మాజీ శాసనసభ్యులే కానీ మాజీ ఎంపీ
గౌరవనీయులు వినోద్ కుమార్ కానీ మరి పంటల నష్టం మీద ప్రజా విశ్వాసం కోల్పోయిన మీరు ఇవాళ రైతుల పట్ల కొట్లాడే హక్కు మీకు ఎక్కడదని చెప్పి నిలదీస్తూ ఉన్నాం. మీకు రైతుల పక్షాన రైతులకు సంఖ్యలు లేచిన చరిత్ర మీది. ఈ నియోజకవర్గానికి గౌరవ మంత్రివర్యులు మరి అలా శాసనసభలో మరి గౌరవెల్లి గండిపల్లి రిజర్వాయర్ గురించి చర్చ పెడితే మరి దానికి మీరు ముఖం చాటేసిన వాళ్ళు మీరు, ముఖ్యమంత్రి గారు మీరు. మరి ఇవాళ మీకు ఏమో రైతుల పక్షాన అడిగే హక్కు మీకు ఎక్కడదని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకు రైతులకు సంఖ్యలు లేచిన చరిత్ర మీది కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఖమ్మం రైతులే కానీ, మిర్చి రైతులే కానీ, మరి ఇక్కడ గౌరవెల్లి గండిపల్లి రైతులకే కానీ సంఖ్యలు లేచిన మీరు ఇవాళ రైతుల పట్ల ముసలి కన్నీరు కార్చే మరి మీరు ఈ మాటలు చూస్తూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లున్నది. మరి అదేవిధంగా మరి దొంగే అని అరిచినట్లున్నది. మరి గత సంవత్సరంలో వర్షాకాలంలో మరి సెప్టెంబర్లో ఆగస్టులో పడి సెప్టెంబర్ నెలలో వర్షాలు పడక ప్రాజెక్టుల పరిస్థితి మీకు తెలియంది కాదు. మరి మీరు కూడా అధికారంలో ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు రైతుల పట్ల మేము తీసుకుంటే ముందస్తు అరెస్ట్ చేసిన చరిత్ర మీది. మరి ఇప్పుడు మేము ఓపెన్ చేసినట్టు మీరు ఎక్కడైనా ధర్నాలు మరి ఫ్రీగా వదిలిపెట్టేసిన మీరు ఎంత చేసినా ప్రజల విశ్వాసం కోల్పోయిన వాళ్ళు, ప్రజలలో మీకు విశ్వాసం లేక ఇవ్వాలేదో రైతుల పట్ల ముసలి కన్నీరు కాస్తా అంటే మిమ్మల్ని రైతులు నమ్మే పరిస్థితి లేరు, ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. మరి అలా తమ్మిడిహట్టి దగ్గర కట్టే ప్రాజెక్టును తీసుకుపోయి మేడిగడ్డ అని చెప్పి కట్టి లక్షల కోట్ల ఆర్థిక విధ్వంసం సృష్టించిన మీరు ఇవాళ రైతుల పక్షాన మాట్లాడతామంటే రైతులు నమ్ముతారా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. మరి అలా కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి తమ్మిడిహట్టిని బంద్ చేయించి మేడిగడ్డ అన్నారం ఆగమైపోయింది, సుందిళ్ళ సున్నమైపోయింది, మేడిగడ్డ మేడిపడ్డ అయిపోయింది. ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని విధ్వంసం సృష్టించిన ఘనత మీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాదా అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అలా ప్రజలకు పార్లమెంట్ ఎన్నికలలో మీ భవితవ్యం ఏందో తేలిపోద్ది. మేమో తేల్చుకోవడానికి ముసలిగా నీరు కార్చడానికి రైతుల పంట పొలాలు ఇవాళ 10 సంవత్సరాలు మీకు యాదికి రాలేదు, ఇవాళ యాదికి వచ్చిందా అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలలో పోదాం, ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం, మేమో తేల్చుకుందాం. దేనికైనా సిద్ధమే. మిమ్మల్ని ప్రజలు విశ్వసించలేరని తెలిసి ఇవాళ ప్రజలకు 25,000 అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పంట నష్ట పరిహారానికి ప్రభుత్వం ముందున్నది. ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా పోతా ఉన్నది. 5 గ్యారెంటీలను అమలు చేసినాం, 6వ గ్యారెంటీ కూడా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ప్రభుత్వం మీద వచ్చే మరి మంచితనాన్ని ఓర్చుకోలేని మీరు ఒక దిగజారు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మీ దిగజారుతనానికి ఇదే నిదర్శనం. ఈ ఎలకతుర్తి మండలంలో మీరు తిరుగుడే నిదర్శనం. మరి ఇక్కడ వండుకుంటే అక్కడ లేచే నువ్వు ఇవాళ రైతుల పట్ల మాట్లాడితే ఏ ఒక్క రోజు కానీ రైతుల పక్షాన కొట్లాడినావా అని చెప్పి అడుగుతా ఉన్నాం, అసెంబ్లీలో లేవనెత్తినావా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మరి పంటల నష్ట పరిహారం గురించే కానీ మరి ఇవాళ పంటల బీమా పథకం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పంటల బీమా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వమే రైతుల పక్షాన బీమా చెల్లిస్తూ ఉన్నది. ఇది ఎంత పెద్ద గొప్ప చరిత్ర అని చెప్పి చెప్పక తప్పదు. మరి మీరెన్నడన్నా పంటల బీమాను రద్దు చేసిన ఘనత మీదైతే పంటల బీమా చెల్లించిన ఘనత కాంగ్రెస్ అని చెప్పి చెప్పక తప్పదు. మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు దేనికైనా మీరు చర్చకు సిద్ధమా? మరి అసెంబ్లీలో చర్చకు పిలిస్తే మేడిగడ్డ మీద ఎందుకు ముఖం చాటేసిండు ముఖ్యమంత్రి? మరి ఈరోజు దేనికి కానీ చర్చలకు పెడితే రారు. వాళ్ళ ప్రజాక్షేత్రంలో పోదాం, మీరు తెలుసుకుందామా అంటే మిమ్మల్ని ప్రజలు విశ్వసించలేరని చెప్పి తెలిసి రైతుల పట్ల ముసలిగా నీరు కార్చడానికి ఇవాళ మీరు చేసే కుట్ర రైతులు నమ్మే పరిస్థితి లేరు. మరి దీనికి ఇప్పటికైనా మీరు మనసు మార్చుకొని సలహాలు సూచనలు మంచి ఇచ్చి ప్రభుత్వం చేసే వాగ్దానాలన్నింటినీ తూచా తప్పకుండా అమలు చేస్తూ ఉంటే ఓర్చుకునే మీరు సలహాలు ప్రధానంగా సలహా సూచనలు ఇవ్వాల్సిందే ఈ ప్రభుత్వాన్ని తప్ప మిమ్మల్ని ప్రజలు విశ్వసించలేరని చెప్పి తెలిసిపోయింది. ఈ సందర్భంగా మీరు ఇంకా తస్మాత్ జాగ్రత్త. మీరు ఇప్పటికైనా తిరిగే ముందు కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడే ముందు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మంచి మనసుతోని సలహాలు సూచనలు ఇవ్వాలి తప్ప మరి మిమ్మల్ని ప్రజలు చీత్కరించిళ్ళు, ప్రజా విశ్వాసం కోల్పోయిళ్ళు. మరి ఈ సందర్భంగా మీ అందరినీ కోరేది ఒకటే, ప్రజలు కూడా చీత్కరిస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అత్యధిక మెజారిటీతో ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాం.